ఇంచుమించు వాటి పేర్లన్నీ వివరిస్తూ ఉంటాడు. మరి చతుషష్టి కోటి యోగిని గణసేవిత అని మనం చదువుతున్నాం. 64 కోట్లు యోగిని శక్తులు ఉన్నాయని, వాటికి ఉన్నటువంటి పరివార శక్తులు, ఉపశక్తులు. కోటి అంటే సమూహం అనే వాచకం ఇక్కడ తీసుకుంటే, ఒక్కొక్క దానికి పరివార శక్తులు కూడా కలుపుకుంటే 64 కోట్లు అంటే 64 వాటి సమూహములు. ఇవి కూడా వివరిస్తున్నారు. కామాక్షి విలాసము అనేటువంటి శ్రీ విద్యా ప్రధానమైన గ్రంథంలో 64 శక్తిపీఠములు ప్రధానమని, ఆ 64లో మళ్ళీ 18 ప్రధానమని, అందులో మళ్ళీ 3 ప్రధానమని చెప్పడం జరుగుతున్నది. ఇలాగా ఎన్ని శక్తిపీఠములున్నా ప్రధానమని ఉద్దేశంతో ఒకచోట 108, ఒకచోట 51, కొన్ని చోట 18 ఇవి చెప్పడం జరిగింది. అందుకే మహాశక్తి పీఠములు, సాధారణ శక్తిపీఠములు, ఉపశక్తి పీఠములోని విభాగం చేశారు శక్తిపీఠాలని. ఇప్పుడు ముందు కథాదృష్టితోనే వెళ్ళాలి. ఎందుకంటే తాత్విక దృష్టి కానీ లేదు ఉపాసనా దృష్టి కానీ మొట్టమొదటి అందడం మహా కష్టం. అది స్థూల దృష్టికి అందదు. స్థూల దృష్టికి సూక్ష్మ విజ్ఞానం అందించే ప్రయత్నంలోనే పురాణాలు కథలు ఆవిష్కరించాయి. ఇప్పుడు శక్తిపీఠాల ఆవిర్భావానికి సంబంధించి ఒక కథ ప్రసిద్ధిగా కనబడుతుంది. మనం ఏ శక్తిపీఠానికి వెళ్ళినప్పటికి కూడా ఒక పెద్ద బోర్డు ఇవి లిఖించబడి అక్కడ దానికి సంబంధించిన కథ రాస్తారు. ఆ కథ వ్రాసేటప్పుడు అమ్మవారి ఏ శరీర భాగం అక్కడ పడ్డం చేత దానికి ప్రసిద్ధి వచ్చిందో కూడా చెప్తారు. ఇలా మనం గమనించుకుంటూ వెళితే ఆ కథలు, ఆ శరీర భాగము, అదేవిధంగా ఇక్కడ మాతృకా న్యాసము, పీఠన్యాసము చేసినప్పుడు ఆ శరీర భాగానికి వీటికి ఏదో ఒక అనుబంధం ఉండి ఉండవచ్చు. ఇది తెలుసుకోవాలి. అందుకే మామూలుగా కేవలం విశ్వాసమే ప్రధానంగా వెళ్ళిన వాడితో ఏ బాధ లేదు. ఓహో, అమ్మవారి యొక్క ఒక శరీర భాగం ఇక్కడ పడింది, చాలా పవిత్రమైందని దండం పెట్టి వెళ్ళిపోతాడు, వాడు ఎప్పటికైనా తరించుతాడు. కానీ ఈ కథ ఏమిటండి ఇలా ఉన్నది? శరీర భాగం పడ్డం ఏంటి, అమ్మవారికి శరీరం ఏంటి, అది ముక్కలై పడ్డం ఏంటి, అది పవిత్రం అవడం ఏంటి, ఆ కథలోనే ఏదో ఉందే అని శంకిస్తే ఏదో ఉందో చెప్పుకోవడానికి మనకి ఇతర శాస్త్ర సహాయములు కావాలి ఇక్కడ. అందుకే ప్రతి పురాణ కథని 3 కోణాల్లో చూడాలి ప్రధానంగా. ఒకటి ధార్మిక దృష్టి, 2 ఉపాసనా దృష్టి, 3వది తాత్విక దృష్టి. ధార్మిక దృష్టి అంటే జనుల్లో ధర్మాధర్మ విచక్షణ కలిగించి, పాపభీతి కలిగించి, ధర్మాచరణపై నిష్ఠ కలిగించడం మొదటి ప్రయోజనం. ఇది స్థూల ప్రయోజనం. 2వది ఉపాసనాపరంగా గమనించినట్లయితే అక్కడికి వచ్చేటప్పటికీ ఎక్కువ కోణాలు ఉంటాయి. ఉపాసనాపరంగా ఒకవైపు మంత్రశాస్త్రము, ఒకవైపు జ్యోతిష్ శాస్త్రము, ఒకవైపు యోగ శాస్త్రము, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఉపాసనలు జ్యోతిషపరంగా కొన్ని గ్రహ బాధల్ని తొలగిస్తూ ఉంటాయి. మనం నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహాలు బాధలు ఉంటూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను జాతకాలు నమ్మనండి అని. మీరు జాతకాలు నమ్మరని మీ జాతకంలోనే తెలుస్తుందండి అన్నాడు ఒక ఆయన. తప్పకుండా తెలుస్తాయి. వాడి నమ్మకాలు ఏమిటి, వాడి ప్రవర్తనలు ఏమిటి అన్నీ తెలియజేయబడతాయి. అందుకు వీటికి సంబంధించిన అంశములు కూడా ఉపాసనలో కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క రకమైన ఉపాసనతో ఒక్కొక్క రకమైన గ్రహదోషాలు కూడా తొలగించుకోవచ్చు. అందుకు ఒకవైపు తత్వజ్ఞానం ప్రమావధి అయినప్పటికీ కూడా లోకయాత్రా విధాయిని అని మనకి దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం తొలగించుకోవాల్సినవి, చిత్తశుద్ధి కోసం చేయవలసినవి చాలా ఉంటూ ఉంటాయి. అందుకు ఉపాసన అనే దాన్ని ఎక్కడ పెట్టారంటే అటు కర్మకి ఇటు జ్ఞానానికి మధ్యలో పెట్టారు. దీన్ని ద్వార్దేహళీ దత్త దీపజ్ఞాయము అని అంటారు ఇక్కడ. అంటే ఇంటి లోపల బయట కూడా వెలుగు రావడానికి ద్వారం దగ్గర దీపం పెడతారట. అందుకు ఉపాసన చూస్తూ ఉంటే అంత కర్మే కనబడుతుంది కదండి, దాని కర్మలో తోసివచ్చుగా, మళ్ళీ దాని మధ్యలో పెట్టారు ఇక్కడ. మరి జ్ఞానం ఏమిటి? కానీ మనం అనేక మార్లు చెప్పుకున్నాం, యోగములు 2 ఉంటాయి, కర్మజ్ఞాన యోగములే. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 యోగములే పరమాత్మ చెప్పాడు. కానీ మనం మధ్యలో భక్తి యోగమని చేర్చాం. కానీ అది ఉపాసన, మధ్యలోది ఉపాసన అని అనుకోవచ్చు. ఉపాసన అయితే కర్మ వైపు వస్తుంది కనుక దానికి కర్మయోగంలోనూ చేర్చుకోవచ్చు. కేవలం దాన్ని ఐహిక ప్రయోజనాల కోసం వాడుకుంటూ కర్మగా చూస్తే అది కర్మయోగం కిందకు వస్తుంది ఉపాసన. అలా కాకుండా అది చిత్తశుద్ధి సాధనగా, విచారణకు సహకరించేదిగా, లేదా జ్ఞాన ప్రతిబంధకములు తొలగించేటటువంటి సాధనగా వాడుకుంటే ఆ ఉపాసన జ్ఞాన సహకారి అవుతుంది. అందుకు దాన్ని జ్ఞాన సహకారిగా పనికొస్తుంది కనుక మధ్యలో పెట్టారు. కర్మాంగంగా కూడా ఉంటుంది, మనం ఎలా వాడుకుంటామని తెలియాలి. ఇక భక్తి అంటారా, అది 3ఇంటిలోనూ ఉంటుంది. కర్మలో ఉంటుంది, ఉపాసనలో ఉంటుంది, జ్ఞానంలోనూ ఉంటుంది. అందుకే పరమాత్మ జ్ఞానీచ భరతర్షభ అని భక్తుడిని, జ్ఞానభక్తుడిని ప్రత్యేకించి చూపిస్తాడు. ఇటువంటి ఉపోద్ఘాతం శక్తిపీఠాలకు ఎందుకు అవసరము అంటే ఆ 3 కోణాల్లోనూ శక్తిపీఠాలను చూడబోతున్నాం.